డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్. గేర్ డ్రైవ్స్ అనేది వన్ ఆఫ్ ద పవర్ ట్రాన్స్మిటింగ్ ఎలిమెంట్స్. పవర్ ట్రాన్స్మిటింగ్ ఎలిమెంట్స్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ డ్రైవ్స్, అంటే బెల్ట్, రోపు, చైన్ డ్రైవ్స్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్ డ్రైవ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిజిడ్ డ్రైవ్స్లో వచ్చేసరికి గేర్ డ్రైవ్స్, క్యామ్ డ్రైవ్స్ వస్తాయి. గేర్ డ్రైవ్స్లో చూసుకున్నట్టయితే దీని గేర్ యొక్క డెఫినేషన్: గేర్స్ ఆర్ టూత్ మెంబర్స్ విచ్ ట్రాన్స్మిట్ పవర్ ఆర్ మోషన్ బిట్వీన్ 2 షాఫ్ట్స్ బై మెషింగ్ వితౌట్ ఎనీ స్లిప్. ఇక్కడ ఏంటంటే మనకి 2 షాఫ్ట్స్ మధ్యన పవర్ని కానీ మోషన్ కానీ ట్రాన్స్మిట్ చేయాలంటే ఈ గేర్స్ వాడతాం. అవి కూడా మనకి ఏంటంటే ఈ 2 షాఫ్ట్ల మధ్యన సెంటర్ డిస్టెన్స్ ఫ్లెక్సిబుల్ డ్రైవ్స్లో, అంటే బెల్ట్, రోపు, చైన్ డ్రైవ్స్లో డిస్టెన్స్ కొంత ఎక్కువ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి 2 షాఫ్ట్ల మధ్యన డిస్టెన్స్ తక్కువ ఉండాలి గేర్ డ్రైవ్స్లో. బట్ ఎగ్జాక్ట్ వెలాసిటీ రేషియోతో ఇవి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నమాట, వితౌట్ ఎనీ స్లిప్ లేకుండా. అందుకని వీటిని పాజిటివ్ డ్రైవ్స్ అంటారు. హెన్స్ ద గేర్ డ్రైవ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ పాజిటివ్ డ్రైవ్స్. ఇక్కడ 2 గేర్స్ మెష్ అయి ఉంటాయి కదా, అందులో స్మాలర్ గేర్ని పినియన్ అని, లార్జర్ గేర్ని వచ్చేసరికి గేర్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇందులో 2 గేర్స్ మెష్ అయినప్పుడు దాని యొక్క డ్రివెన్ అంటే డ్రైవర్ గేర్ని, అలాగే డ్రివెన్ ఫాలోవర్ని మనం ఏమంటామంటే ఇక్కడ చూసుకుంటే లార్జర్ గేర్. స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది, కానీ టార్క్ ఎక్కువ అవుతుంది, రిజల్టెంట్ టార్క్. అదే గేర్ కనుక డ్రైవర్ అయితే ఇదేమవుతుంది, మనకి స్పీడ్ పెరుగుతుంది కానీ టార్క్ తగ్గుతుంది. అంతే. మనకి అక్కడ టార్క్ కావాలా, స్పీడ్ కావాలా, దాన్ని బట్టి ఏది డ్రైవరు, ఏది ఫాలోవర్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఇక్కడ గేర్స్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి అకార్డింగ్ టు టైప్ ఆఫ్ యాక్సిస్ మీద, అంటే గేర్ యొక్క యాక్సిస్ మీద, మ్యాషింగ్ మీద ఇది డిపెండ్ అయింది. పోస్ట్ క్లాసిఫికేషన్ పోస్ట్ స్పర్ గేర్, దీని యొక్క టీస్ కానీ దీని యాక్సిస్ కానీ, అంటే స్పర్ గేర్స్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే 2 షాఫ్ట్స్ దాని యాక్సిస్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఈ స్పర్ గేర్స్ని ప్రిపేర్ చేస్తారు. ప్యారలల్ యాక్సిస్ షాఫ్ట్స్ ఉంటుంది. అలాగే హెలికల్ గేర్స్, దీని హెలికల్ గేర్ యొక్క టీస్ ఎలా ఉంటాయంటే షాఫ్ట్ యొక్క యాక్సిస్కి ఇంక్లైన్గా ఉంటాయి. అంటే బోత్ ప్యారలల్, నాన్ ఇంటర్సెక్టింగ్ యాక్సిస్ షాఫ్ట్స్కి ఈ హెలికల్ గేర్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే స్పైరల్ గేర్స్, నాన్ ప్యారలల్, నాన్ ఇంటర్సెక్టింగ్ యాక్సిస్ షాఫ్ట్స్, దీన్ని స్పైరల్ గేర్స్ అంటాం. బెవల్ గేర్స్ వచ్చేసరికి ఫర్ ఇంటర్సెక్టింగ్ యాక్సిస్ షాఫ్ట్స్కి బెవల్ గేర్స్ వాడతాం. అంటే 2 పెర్పెండిక్యులర్గా యాక్సిస్ ఉన్నాయి అనుకోండి, ఇంటర్సెక్టింగ్ అంటే 2 పెర్పెండిక్యులర్ షాఫ్ట్స్ ఉంటే, ఓదానికి ఒకటి పెర్పెండిక్యులర్గా ఉంటే, అలాంటప్పుడు మనం పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే బెవల్ గేర్స్ వాడతాం. వామ్ గేర్స్, నాన్ ప్యారలల్, నాన్ కోప్లానర్ యాక్సిస్ షాఫ్ట్స్. నాన్ కోప్లానర్ అంటే ఒకే ప్లేన్ మీద లేని 2 షాఫ్ట్లకి పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి ఈ వామ్ గేర్స్ని వాడతారు. అలాగే ర్యాక్ అండ్ పినియన్, ఇవి రోటరీ మోషన్, లీనియర్ మోషన్ కింద, లేదంటే లీనియర్ మోషన్ని రోటరీ మోషన్ కింద కన్వర్ట్ చేయడానికి ర్యాక్ అండ్ పినియన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ గేర్స్ అకార్డింగ్ టు ద పెరిఫెరల్ వెలాసిటీ ఆఫ్ గేర్. దీని యొక్క పెరిఫెరల్ వెలాసిటీని బట్టి కూడా మనకి క్లాసిఫికేషన్ చేస్తారు. ఇది కూడా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. ఉంటాం. హై వెలాసిటీ వచ్చేసరికి 15 మీటర్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఉంటే ఆ పెరిఫెరల్ వెలాసిటీ, దాన్ని మనం హై వెలాసిటీ గేర్స్ అంటాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ గేర్ అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ గేరింగ్ బట్టి కూడా మనకి ఈ క్లాసిఫికేషన్ చేస్తారు. ఎక్స్టర్నల్ గేరింగ్, ఇంటర్నల్ గేరింగ్, ర్యాక్ అండ్ పినియన్, ఇలా డిఫరెంట్ క్లాసిఫికేషన్ బట్టి కూడా చేస్తారన్నమాట. నెక్స్ట్ స్పర్ గేర్, ఫస్ట్ క్లాసిఫికేషన్లో మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే స్పర్ గేర్. దీని యొక్క టీస్ ప్రొఫైల్ చూడండి, మీకు షాఫ్ట్ యొక్క యాక్సిస్కి ఇవి టీస్ కూడా ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ స్పర్ గేర్స్ని ఎక్కువగా దేనికి ఇచ్చేస్తారంటే 2 షాఫ్ట్స్ కూడా ప్యారలల్గా ఉంటేనే పవర్ని ట్రాన్స్మిట్ చేయగలుగుతుంటారు. మోస్ట్ కామన్లీ యూజ్డ్ గేర్ టైపు టీస్ ఆర్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ గేర్. టీస్ ప్యారలల్గా ఉంటాయి. ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు ఎనదర్ ప్యారలల్ షాఫ్ట్. పవర్ని ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. అవి కూడా ఎలా ఉండాలంటే మీకు ఆ 2 యాక్సిస్లు కూడా ప్యారలల్గా ఉండాలన్నమాట. ఇది స్పర్ గేర్. అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే లో కాస్ట్, ఈజీ మ్యానుఫ్యాక్చరింగ్, అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది. డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఓన్లీ వర్క్ విత్ మ్యాటింగ్ గేర్స్ మాత్రమే వర్క్ చేస్తాయి. ఇవి యాక్సిస్ కూడా ప్యారలల్గా ఉంటేనే పనిచేస్తుంది. దాంట్లో ఇంక్లైన్ కానీ లేకపోతే పెర్పెండిక్యులర్గా కానీ నాన్ ప్యారలల్గా ఉంటే కనుక ఇవి ఎటువంటి పవర్ని ట్రాన్స్మిట్ చేయవు. అప్లికేషన్ చూసుకున్నట్టయితే వాషింగ్ మెషిన్స్ కానీ, రోలింగ్ మిల్స్, మెరైన్ ఇంజిన్స్, వీటిలో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హెలికల్ గేర్.
దీని టీత్ చూసుకున్నట్టయితే షాఫ్ట్ యాక్సిస్కి కొంత ఇంక్లినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మరీ ఎక్కువ ఇచ్చాడు. అంటే అప్లికేషన్ బట్టి మనకి ఏ డైరెక్షన్లో పవర్ ట్రాన్స్మిట్ చేయాలి బట్టి ఈ యొక్క ఇంక్లినేషన్ అనేది ఇస్తాడు. టీస్ ఆర్ ఎట్ ఎన్ యాంగిల్ టు ద యాక్సిస్ గేర్, అంటే కొంత యాంగిల్ అనేది యాక్సిస్ ఆఫ్ గేర్కి ఈ టీస్ అనేది ప్రొఫైల్ కొంత యాంగిల్లో ఉంటుంది అనమాట. దిస్ గ్రాడ్యువల్ అరేంజ్మెంట్ నాయిస్ ఎక్కువ వస్తుంది ఆపరేట్ అయినప్పుడు, దీంట్లో రాదు. ఎందుకంటే ఇది లోడ్ అనేది గ్రాడ్యువల్గా చేంజ్ అవుతుంటుంది. గ్రాడ్యువల్ అరేంజ్మెంట్ ఆఫ్ మేకింగ్ హెలికల్ గేర్ ఉండడం వల్ల మీకు ఏంటంటే లోడ్ అనేది గ్రాడ్యువల్గా షేర్ అవుతుంది కాబట్టి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఇది దీంట్లో నాయిస్ తక్కువ వస్తుంది స్పర్ గేర్తో కంపేర్ చేస్తే. కెన్ ట్రాన్స్మిట్ పవర్ రైట్ యాంగిల్స్ ఆర్ ప్యారలల్ యాక్సిస్. ప్యారలల్ యాక్సిస్కి అలాగే రైట్ యాంగిల్స్ కూడా ఇవి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నమాట. అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే హెలికల్ గేర్లకి స్మూత్ అండ్ క్వైట్ డ్యూ టు గ్రాడ్యువల్ టూత్ ఎంగేజ్మెంట్స్. గ్రాడ్యువల్ టూత్ ఎంగేజ్మెంట్ వల్ల ఇవి నాయిస్ తక్కువ వస్తుంది అంటున్నాడు. ప్యారలల్ టు పెర్పెండిక్యులర్ షాఫ్ట్ అరేంజ్మెంట్ కూడా పనిచేస్తుంది అంటున్నాడు. అంటే కొంత ఇంక్లినేషన్ ఉన్నప్పుడు కూడా షాఫ్ట్స్కి ప్యారలల్ షాఫ్ట్స్ అయ్యి ఉండకపోయినా కానీ ఇప్పుడు ఇవి పవర్ని ఈజీగా ట్రాన్స్మిట్ చేస్తాయి. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ఆ యాంగిల్లో కట్ చేయడం, వాటికి హెలిక్స్ యాంగిల్ని తీసుకురావడం కొంచెం కష్టం ఉండదు దీనికి హెలికల్ గేర్కి. అలాగే డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాము, హై కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది దీనికి. రిజల్టింగ్ యాక్సియల్ థ్రస్ట్ కాంపోనెంట్. యాక్సియల్ థ్రస్ట్ కాంపోనెంట్ అనేది దీనికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. అందుకనే దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం డబుల్ హెలికల్ గేర్ను వాడుతామన్నమాట. ఈ రిజల్టింగ్ యాక్సియల్ థ్రస్ట్ కాంపోనెంట్ని ఓవర్కమ్ చేయాలంటే డబుల్ హెలికల్ గేర్ వాడితే మనకి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అప్లికేషన్స్ వచ్చేసరికి ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్, ప్రింటింగ్ ఇండస్ట్రీస్, ఎర్త్ మూవింగ్ ఇండస్ట్రీస్, కన్వేయర్స్, ఎలివేటర్స్, వీటిలో జనరల్గా ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. హెర్రింగ్ బోన్ గేర్స్. హెర్రింగ్ బోన్ అంటే దీన్ని డబుల్ హెలికల్ గేర్ అంటాం. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతాడు. దీంట్లో ఎటువంటి సైడ్ థ్రస్ట్ లేని గేర్ ఉందంటే ఇదే. అందుకనే దీన్ని ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతారు అనమాట. సైడ్ థ్రస్ట్ ఆర్ ఎలిమినేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ గేర్ అంటే మనకి ఈజీగా దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. హెర్రింగ్ బోన్, దీన్ని డబుల్ హెలికల్ గేర్స్ అంటారు. రెండు హెలికల్ గేర్స్ని కంబైన్ చేస్తారు అనమాట. 2 హెలికల్ గేర్స్ ఆన్ ద బేరింగ్స్. ఈ ఎప్పుడైతే షాఫ్ట్ మీద కానీ ఈ బేరింగ్స్ మీద కూడా ఎటువంటి సైడ్ థ్రస్ట్ అనేది యాక్టివేట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఈ డబుల్ హెలికల్స్ కాబట్టి అవి రెండు సైడ్ థ్రస్ట్లో సెంటర్కి వచ్చి ఎలిమినేట్ అవుతాయి అనమాట. అందుకనే దీన్ని థ్రస్ట్ అనేది పూర్తిగా ఎలిమినేట్ అవుతుంది దీంట్లో. ఇవి అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే డబుల్ హెలికల్ హెర్రింగ్ బోన్ గేర్లో డబుల్ హెలికల్ ఫార్మ్ బ్యాలెన్సెస్ ఇన్హెరెంట్ థ్రస్ట్ ఫోర్సెస్. ఇక్కడ రెండు థ్రస్ట్ ఫోర్సెస్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి, సెంటర్కి వచ్చి అవి ఎలిమినేట్ అవుతాయి అన్నమాట. ఎఫిషియెంట్ ట్రాన్స్ఫర్ టు టార్క్ అండ్ స్మూత్ మోషన్ వెరీ హై రొటేషనల్ వెలాసిటీస్. దీనివల్ల ఏమవుతుందంటే స్మూత్ మోషన్ అంటే వెలాసిటీస్ నాయిస్ కానీ ప్రొడ్యూస్ అవుతుంది. హై వెలాసిటీలో కూడా మనం దీన్ని ఈజీగా వాడుకోవచ్చు. డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే హై కాస్ట్ డ్యూ టు ద స్పెషల్ గేర్ షేపింగ్. దీనికి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే స్పెషల్ షేప్ తీసుకురావాలి కాబట్టి డబుల్ హెలికల్ కాబట్టి ఎక్విప్మెంట్ అండ్ స్పెషల్ కటింగ్ టూల్స్ను వాడాలి దీనికి మ్యానుఫ్యాక్చరింగ్కి. అప్లికేషన్స్ వచ్చేసరికి హెవీ మెషినరీ వాటిలో ఇచ్చేస్తారు అన్నమాట. ఇవి ఇక్కడ చూడవచ్చు మనకు కన్స్ట్రక్షన్ ఎలా ఉంది చూడండి, డబుల్ హెలికల్ గేర్. నెక్స్ట్ బెవల్ గేర్స్. బెవల్ గేర్స్ అనేసరికి ఇవి 90 degreesలో పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి షాఫ్ట్ని యూజ్ చేస్తుంటారు. ఇవి కోన్ షేప్డ్ అంటే ఫ్రస్టమ్ టైప్లో ఉంటుంది ఇది. బెవల్ గేర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ పవర్ బిట్వీన్ ద 2 ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. రెండు ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే బెవల్ గేర్స్ వాడతారు. దే ఆపరేట్ షాఫ్ట్స్ 90 degrees టు ఈచ్ అదర్. ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. 90 degreesలో ఉన్న షాఫ్ట్స్కి ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్కి పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే బెవల్ గేర్స్ని ఎక్కువగా ఇచ్చేస్తారనమాట. టీత్ ఆర్ కట్ ఆన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద కానికల్ సర్ఫేస్ and vary in the cross section throughout their length, since the diameter of the cone is greatest at చేసినట్టయితే దీని యొక్క ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మనకి టీత్ యొక్క థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూస్తే టీత్ యొక్క థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది టాప్ సైడ్ని. అంటే డయామీటర్ లార్జ్ డయామీటర్ దగ్గర మనకి టీత్ థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, స్మాలర్ డయామీటర్ దగ్గర టీత్ యొక్క థిక్నెస్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ టీత్ ప్రొఫైల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బాటమ్ సైడ్కి వచ్చేసరికి.
బెవల్ గేర్స్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ఆపరేట్ షాఫ్ట్ ఇంటర్సెక్టింగ్ ఎట్ యాంగిల్ అండ్ ద స్లైడింగ్ ఫ్రిక్షన్ విల్ బి లో, తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది అంటున్నారు. డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే అసెంబ్లీడ్ విత్ రెస్పెక్టివ్ షాఫ్ట్ ప్రిసైజ్లీ. ఇవి అసెంబ్లింగ్ చేసినప్పుడు ఆ షాఫ్ట్స్ కూడా మనకి సేమ్ కరెక్ట్గా అలైన్మెంట్లో ఉండాలి, లేదంటే పవర్ ట్రాన్స్మిటింగ్ ఈజీగా జరగదు. అందుకనే ప్రిసైజ్గా మనం ఇవి అలైన్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎట్ హై స్పీడ్ విల్ బి ప్రొడ్యూస్ నాయిస్. ఎక్కువ స్పీడ్ దగ్గర హై వెలాసిటీస్ దగ్గర ఇవి నాయిస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి బెవల్ గేర్స్ అనేది. అప్లికేషన్స్ వచ్చేసరికి టెక్స్టైల్ మెషిన్స్ కానీ సీవింగ్ మెషిన్స్ ఇట్లా ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఆటోమొబైల్స్లో కూడా ఇచ్చేస్తూ ఉంటారు కామన్గా. నెక్స్ట్ వామ్ గేర్. ఉన్న గేర్స్ అన్నిటిలో కూడా ఎక్కువ వెలాసిటీ రేషియోని ఇచ్చేవి వామ్ గేర్స్. మనకి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటాడు ఆర్ఆర్బీలట్లో, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. హై వెలాసిటీ రేషియో అంటే ఇక్కడ స్పీడ్ చేంజెస్ అనేది చాలా ఎక్కువ వస్తాయి దీంట్లో. వామ్ గేర్ ఈజ్ ద టైప్ ఆఫ్ స్క్రూ గేరింగ్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్క్రూ మెషింగ్ విత్ ఏ హెలికల్ గేర్ ఆర్ స్పర్ గేర్. స్క్రూ అంటే ఇక్కడ వామ్ అంటాం, గేర్ అంటే వీల్ మెషింగ్, దాన్ని వామ్ గేర్ అంటాం. ఇక్కడ చూడండి, ఇదంతా వామ్, ఇది వచ్చేసరికి గేర్, వామ్ గేర్ అంటుందండి. వామ్ గేర్స్ ఆర్ యూజ్డ్ లార్జ్ రిడక్షన్ దట్ ఆర్ నీడెడ్ ఎస్పెషల్లీ 20:1 to 300:1. అవుట్పుట్ వెలాసిటీ అంటే ఇక్కడ 1 రెవల్యూషన్ తిరిగేసరికి అది 300 రెవల్యూషన్ తిరుగుతుంది స్క్రూ అనేది, అది మీనింగ్. ఇక్కడ ఒక 1 కంప్లీట్ రెవల్యూషన్ అంటే ఒక టీత్ మూవ్ అయిందనుకోండి, ఈ స్క్రూ అనేది ఒక రెవల్యూషన్ తిరుగుతుంది. నెక్స్ట్ టీత్కి అలాగే ఇక్కడ మొత్తం 300 టీత్స్ ఉంటే కనుక 300 రెవల్యూషన్ దొరుకుతుంది అనమాట. అంటే అక్కడ ఉన్న మనకి స్పీడ్ చేంజెస్ని బట్టి ఇక్కడ మనం అరేంజ్మెంట్స్ నెంబర్ ఆఫ్ టీత్ అనేది తీసుకుంటాం. సపోజ్ మనకు 50 టీత్స్ సరిపోతాయి అనుకోండి, 50 రెవల్యూషన్ వస్తుంది అనమాట స్క్రూ అనేది 1 రెవల్యూషన్ వచ్చేసరికి. అంటే అంత వేరియేషన్ వస్తుంది అనమాట ఇక్కడ. అందుకనే హై వెలాసిటీ రేషియో దేంట్లో అచీవ్ అవుతుందంటే వామ్ గేర్స్లో అచీవ్ అవుతుందని చెప్పాలి. చాలాసార్లు ఎగ్జామ్స్లో పెడతాడు. దే ఆర్ యూజ్డ్ ట్రాన్స్మిట్ పవర్ మోషన్ బిట్వీన్ ద టూ షాఫ్ట్స్ హ్యావింగ్ దేర్ యాక్సిస్ రైట్ యాంగిల్స్ టు ద నాన్ ఇంటర్సెక్టింగ్. ఇక్కడ యాక్సిస్ చూడండి 90 degreesలో ఉంటుంది అనమాట యాక్సిస్. ఒక షాఫ్ట్ చూడండి వామ్ షాఫ్ట్ ఒకలాగా ఉంటే గేర్ షాఫ్ట్ కూడా వేరే డైరెక్షన్లో అంటే 90 degreesలో ఇవి ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి అనమాట. నాన్ ప్యారలల్, నాన్ కోప్లెంట్ అంటుందండి. నెక్స్ట్ వామ్ గేర్స్ ఇవి చూసినట్టయితే ఎక్కడ ఇచ్చేస్తామంటే యూజ్డ్ గేర్ రిడక్షన్, ఎక్కడైతే మనకి గేర్ రిడక్షన్ ఎక్కడ వెలాసిటీ చేంజెస్ ఎక్కువ కావాలన్న చోట్ల దీన్ని ఇచ్చేస్తాం. హ్యావ్ గుడ్ ఇంటర్సెక్టింగ్ ప్రాపర్టీ, గుడ్ ఇంటర్సెక్టింగ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది దీనికి. యూజ్డ్ వైడ్లీ ఇన్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మిషనరీ, మిషన్ టూల్స్ ఎక్సెట్రా. మిషన్ టూల్స్ కానీ లేకపోతే సమ్ మిషన్స్ కానీ మెటీరియల్ హ్యాండ్లింగ్ వాటిల్లో కూడా ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. వామ్ గేర్స్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే హై స్పీడ్ రిడక్షన్ కుడ్ బి సెక్యూర్డ్, స్పీడ్ రిడక్షన్ కుడ్ బి సెక్యూర్డ్ అప్ టు 300:1, 300:1 వరకు వస్తుంది. వామ్ అండ్ వామ్ గేర్స్ ఆపరేట్ సైలెంట్లీ, ఇవి సైలెంట్గా ఆపరేట్ అవుతాయి, నాయిస్ ప్రొడ్యూస్ అయ్యి హై స్పీడ్లో కూడా. డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. విల్ హ్యావ్ హెవీ పవర్ లాసెస్, పవర్ లాసెస్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. లో ఎఫిషియన్సీ అనమాట, ఎఫిషియన్సీ కూడా తక్కువగా ఉంటుంది. అప్లికేషన్ చూసుకున్నట్టయితే టర్నింగ్ ఇన్స్ట్రుమెంట్స్, లిఫ్ట్స్, ఎలివేటర్స్ వాటిల్లో ఎక్కువగా దీన్ని వామ్ గేర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి వచ్చేసరికి ర్యాక్ అండ్ పినియన్. ర్యాక్ అంటే ఇది లీనియర్ మోషన్ని రొటేషనల్ మోషన్ కింద, లేదంటే రొటేషనల్ మోషన్ లీనియర్ మోషన్, మనకి ఏ మోషన్ అదే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి ఇక్కడ ఆ మోషన్ని మనం చూజ్ చేసుకుంటాం అనమాట. ర్యాక్ ఈజ్ ఏ గివెన్ ఏ గేర్ హ్యావింగ్ ఏ టీత్ కట్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ ఒక స్ట్రైట్ ర్యాక్ ఉంటుంది రెక్టాంగులర్ బ్లాక్ లాగా, దానికి ర్యాక్ మీద ఈ గేర్స్ అనేది కట్ చేస్తారనమాట స్ట్రైట్ లైన్. వైల్ ద పినియన్ ఈజ్ ఏ గేర్ విత్ టీత్ కట్ అలాంగ్ ద పెరిఫరీ. పినియన్ అంటే మనకు గేరు, ర్యాక్ అంటే ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది రెక్టాంగులర్ బార్ లాగా, దాని మీద మనకి టీత్స్ అనేది కట్ చేస్తాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ ర్యాక్ అండ్ పినియన్ రోటరీ మోషన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ లీనియర్ మోషన్. రోటరీ మోషన్ లీనియర్ మోషన్ కింద, లేదంటే లీనియర్ మోషన్ రోటరీ మోషన్ కన్వర్ట్ చేయడానికి ర్యాక్ అండ్ పినియన్ వాడతారు అనమాట. ఇది చూడవచ్చు. ర్యాక్ ఈజ్ ఏ రెక్టాంగులర్ బార్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ స్ట్రైట్ టీత్. ర్యాక్ అంటే ఒక రెక్టాంగులర్ బార్ ఉంటుంది, దానికి స్ట్రైట్ టీత్ని కట్ చేస్తారన్నాడు. ర్యాక్ ఈజ్ ఏ స్పర్ గేర్ ఇన్ఫినిట్ డయామీటర్, చాలాసార్లు ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ అనేది, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతాడు.
కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతారనమాట. ఇన్ఫినిట్ డయామీటర్ ఉన్నది ఏంటంటే మనకి ర్యాక్ అనమాట. ర్యాక్ ఎప్పుడైనా ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది కాబట్టి దానికి ఎటువంటి డయామీటర్ ఉండదు కాబట్టి ఇన్ఫినిట్ డయామీటర్ ఉన్న గేర్ ఏదైనా ఉందంటే అది ర్యాక్. ఇన్ఫినిట్ డయామీటర్ ఉన్న గేర్ ఏదైనా ఉంటే అది ర్యాక్ కింద కన్సిడర్ చేస్తుంటాం. ర్యాక్ ఈజ్ ఎ స్పర్ గేర్ ఇన్ఫినిట్ డయామీటర్. అంటే స్ట్రైట్ లైన్కి డయామీటర్ ఉండదు కాబట్టి ఇన్ఫినిట్ డయామీటర్ అంటాం. ర్యాక్ ఈజ్ ఎ మెష్ విత్ అనదర్ స్మాల్ గేర్ ఈజ్ నౌన్ మోషన్ కింద. మెషిన్ టూల్స్, లేత్, డ్రిల్లింగ్, ప్లేనింగ్ మిషన్స్ వాటిల్లో కూడా దీన్ని వాడతారు ఫీడ్ ఇవ్వడానికి. వాటికి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వాటిల్లో కూడా ఈ ర్యాక్ అండ్ పినియన్ వాడతారు. అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ఈజీ అండ్ మోర్ కాంపాక్ట్ కంట్రోల్ ఓవర్ ద వెహికల్స్లో స్టీరింగ్స్ వాటిల్లో కూడా వాడుతుంటారు ఆటోమొబైల్స్లో. చీప్ అండ్ కాంపాక్ట్, రోబస్ట్, తక్కువ కాస్ట్ కూడా అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే ర్యాక్ అండ్ పినియన్ కెన్ ఓన్లీ వర్క్ విత్ సర్టెన్ లెవెల్స్ ఆఫ్ ఫ్రిక్షన్ వరకు ఇది వర్క్ అవుతుంది అంటున్నాను. అప్లికేషన్ చూసుకున్నట్టయితే ర్యాక్, ఎలివేటర్స్, స్టీరింగ్స్, ఆటోమొబైల్ స్టీరింగ్స్ వాటిల్లో దీన్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న అన్ని టైప్స్ ఆఫ్ గేర్స్. గేర్ ట్రైన్స్ అంటే 2 or more గేర్స్ మెషింగ్ అయినప్పుడు పవర్ని ఎలా ట్రాన్స్మిట్ చేస్తాయి ఇవన్నీ మనం గేర్ ట్రైన్స్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. 2 or more గేర్స్ ఆర్ మేడ్ టు మెష్ విత్ ఈచ్ అదర్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్. సచ్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ గేర్ ట్రైన్ ఆర్ టూత్డ్ వీల్స్. దీన్నే టూత్డ్ వీల్స్ అన్నాం లేదా గేర్ ట్రైన్స్ అంటూ ఉంటాం అవి మెష్ అయినప్పుడు. ఏ గేర్ ట్రైన్ మే కన్సిస్ట్ ఆఫ్ స్పర్, బెవల్, స్పైరల్ గేర్స్. ఈ గేర్ ట్రైన్స్ అనేవి స్పర్ గేర్స్ కావచ్చు, లేదంటే బెవల్ కావచ్చు, స్పైరల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ టైప్స్ ఆఫ్ గేర్ ట్రైన్స్ చూసుకున్నట్టయితే సింపుల్ గేర్ ట్రైన్, కాంపౌండ్ గేర్ ట్రైన్, రివర్టెడ్ గేర్ ట్రైన్, ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ అని 4 టైప్స్ ఉంటాయి కామన్గా. సింపుల్ గేర్ ట్రైన్ చూద్దాం ఒకసారి. సింపుల్ గేర్ ట్రైన్ ఏంటంటే వెన్ దెర్ ఈజ్ ఓన్లీ 1 గేర్ ఆర్ ఆన్ ఈచ్ షాఫ్ట్ ఈజ్ నౌన్ యాజ్ సింపుల్ గేర్ ట్రైన్. ఒక షాఫ్ట్ మీద ఒక గేర్ మాత్రమే ఉంటే దాన్ని సింపుల్ గేర్ ట్రైన్ అంటాం. ఇక్కడ చూడండి, ఒక్కొక్క షాఫ్ట్ మీద ఒక్కొక్క గేర్ మాత్రమే ఉంది అన్ని షాఫ్ట్స్ మీద. అంటే ఇక్కడ ఎన్ని గేర్స్ అయినా ఉండొచ్చు. సింపుల్ గేర్ ట్రైన్ అంటాం. నెక్స్ట్ ఇవి ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబర్స్ ఆఫ్ ఉంటాయి. ఫాలోవర్ అంటే ఇప్పుడు డ్రైవర్ పవర్ని రిసీవ్ చేసుకుని అది రొటేషన్ అయ్యేదాన్ని మనం డ్రైవర్ అంటాం. దాన్ని ఫాలో అయ్యేదాన్ని ఫాలోవర్ అంటాం. మధ్యలో ఇంటర్మీడియట్ గేర్స్ వస్తాయి చూడండి. ఇంటర్మీడియట్ గేర్స్ అవి ఎప్పుడు వాడతామంటే దాని యొక్క ఇప్పుడు సేమ్ మనకి ఇది డ్రైవర్ ఏ డైరెక్షన్లో తిరుగుతుందో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనుకుందాం. మనకు ఫాలోవర్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలనుకోండి ఇంటర్మీడియట్ గేర్ని పెడతాం. లేదు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో తిరగాలి, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి ఇంటర్మీడియట్ గేర్స్ ఎక్కువ పెట్టుకుంటాం. అప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబర్స్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 కానీ 3 కానీ 5 కానీ 6, 7 ఆడ్ నెంబర్స్ కనుక ఉంటే కనుక అది సేమ్ నెంబర్లో తిరుగుతుంది డ్రైవరు, ఫాలోవర్. అలా కాకుండా మధ్యలో ఈవెన్ నెంబర్ అంటే 2 కానీ 4 కానీ 6 కానీ అలా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ గేర్స్ ఉంటే కనుక అవి ఆపోజిట్లో తిరుగుతాయి డ్రైవరు, ఫాలోవర్. అక్కడ మనకి అరేంజ్మెంట్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి నేర్చుకుంటాం. అయితే ఫస్ట్ గేర్ ఎప్పుడు డ్రైవర్ కింద, లాస్ట్ గేర్ ఎప్పుడు ఫాలోవర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇట్ మే బి నోటెడ్ దట్ ద మోషన్ ఆఫ్ ద డ్రైవర్ గేర్ ఆపోజిట్ ఇన్ ద మోషన్ ఆఫ్ ద డ్రైవెన్ గేర్. నెక్స్ట్ స్పీడ్ రేషియో, దీన్నే వెలాసిటీ రేషియో అంటాం. ఇవి ఏంటంటే మనకి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద డ్రైవర్ టు స్పీడ్ ఆఫ్ ద ఫాలోవర్. అంటే డ్రైవర్కి ఫాలోవర్కి ఉన్న రేషియోని మనం స్పీడ్ రేషియోనే లేకపోతే వెలాసిటీ రేషియో అంటాం దీన్ని. ఇవి వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ ఎనీ పేర్ గేర్స్ మెష్ ద ఇన్వర్స్ దేర్ ద నెంబర్ ఆఫ్ టీత్. ఇవి ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ టీత్ని ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ టీత్స్లో చెప్పాలంటే ఎలా చెప్తాం, T2/T1 చెప్తాం. ఇక్కడ T2 అంటే ఫాలోవర్, T1 అంటే T2/T1. ఇది స్పీడ్ రేషియో. ఈ స్పీడ్ రేషియోకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండేది మనకి గేర్ ట్రైన్ లేదా ట్రైన్ వాల్యూ అంటాం. రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద డ్రైవర్ డ్రివెన్ ఆర్ ఫాలోవర్ టు ద స్పీడ్ ఆఫ్ ద డ్రైవర్ ఈజ్ నౌన్ యాజ్ ద గేర్ ట్రైన్. ఇవి ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ట్రైన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు N2/N1
లేదంటే T1/T2 అనొచ్చు. స్పీడ్ రేషియో ఇన్ సింపుల్ ట్రైన్ గేర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ గేర్స్. ఇందులో ఎన్ని ఇంటర్మీడియట్ గేర్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఆధారపడదు. ఓన్లీ ఫాలోవర్ అండ్ డ్రైవర్ వీటి మీద ఆధారపడుతుంది. ఇంటర్మీడియట్ గేర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట స్పీడ్ రేషియో కానీ ట్రైన్ వాల్యూ కానీ. కాంపౌండ్ గేర్ ట్రైన్. కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటే మనకి ఒక షాఫ్ట్ మీద మోర్ దెన్ 2 అంతకన్నా ఎక్కువగా ఉంటే కనుక దాన్ని మనం కాంపౌండ్ ట్రైన్ అంటాం. ఇక్కడ చూడండి, ఒకే షాఫ్ట్ మీద 2 గేర్స్ ఉన్నాయి చూసారా, ఇవి కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటామంట. వెన్ దెర్ ఆర్ మోర్ దాన్ 1 గేర్ ఆన్ షాఫ్ట్, అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండాలి. మోర్ దాన్ 1 అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువగా ఉండాలి. దాన్ని మనం కాంపౌండ్ గేర్ ట్రైన్ అంటాం. ఇక్కడ స్పీడ్ రేస్ వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ గేర్ అంటే N1 బై స్పీడ్ ఆఫ్ ద ఫాలోవర్ అంటే లాస్ట్ అనమాట N2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద డ్రైవర్ డ్రివెన్ బై ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ డ్రైవర్. ఇక్కడ డ్రివెన్ నెంబర్ ఆఫ్ టీత్స్ అని డ్రైవర్ని ఇస్తాం, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టీత్ అండ్ డ్రైవర్ వేస్తే అది మనకి స్పీడ్ రేషియో కింద వస్తుంది. ట్రైన్ వాల్యూ అంటే దానికి రెసిప్రోకల్ అనమాట. స్పీడ్ రేషియోకి రెసిప్రోకలే ట్రైన్ వాల్యూ. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, ద అడ్వాంటేజ్ ఆఫ్ కాంపౌండ్ ట్రైన్ ఓవర్ ద సింపుల్ గేర్ ట్రైన్ ఈజ్ దట్ లార్జ్ స్పీడ్ రిడక్షన్స్ అనేది ఎక్కువగా, స్పీడ్ వేరియేషన్స్ అనేది ఎక్కువ వస్తుంది కాంపౌండ్ ట్రైన్ గేర్ ట్రైన్లో. దేంతో కంపేర్ చేస్తే సింపుల్ గేర్ ట్రైన్తో కంపేర్ చేస్తున్నాడు. అందుకనే కాంపౌండ్ గేర్ ట్రైన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రివర్టెడ్ గేర్ ట్రైన్. వెన్ ద యాక్సిస్ ఆఫ్ ద ఫస్ట్ గేర్, దీన్ని ఫస్ట్ గేర్నే అలాగే లాస్ట్ గేర్, యాక్సిస్ ఆఫ్ లాస్ట్ గేర్ ఆర్ కోఎక్సల్, అంటే ఒకే యాక్సిస్ మీద అంటే ఒకే 2 షాఫ్ట్లు కోఎక్సల్గా ఉంటే కనుక దాన్ని రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటారు. అంటే ఒకే షాఫ్ట్ మీద ఉండవు 2 గేర్స్, అది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ సాఫ్ట్ వేరు కానీ అవి కోఎక్సల్గా ఉంటాయి, ఒకే లైన్లో ఉంటాయి, ఒకే ఎలిమెంట్లో. దాన్ని మనం రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, వెన్ ద యాక్సిస్ ఆఫ్ ఫస్ట్ గేర్ అంటే ఫస్ట్ డ్రైవర్ అండ్ ద లాస్ట్ గేర్, దాన్ని ఫాలోవర్ అంటాం. లాస్ట్ గేర్ని ఇప్పుడు ఫాలోవర్ అంటాం. అంటే లాస్ట్ గేర్కి ఫస్ట్ గేర్కి ఒకే యాక్సిస్లో ఉంటాయి కానీ ఒకే షాఫ్ట్ మీద ఉండవు 2 గేర్స్. కానీ కోఎక్సల్గా 2 షాఫ్ట్లు కనుక ఉంటే దాన్ని మనం రివర్టెడ్ గేర్ ట్రైన్ అంటామంట. దెన్ ద గేర్ ట్రైన్ ఈజ్ నౌన్ యాజ్ రివర్టెడ్ గేర్ ట్రైన్ సిన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద షాఫ్ట్స్ ఆఫ్ గేర్ 1 అండ్ గేర్ 2 యాజ్ వెల్ యాజ్ గేర్ 3 అండ్ గేర్ 4 ఆర్ సేమ్. ఇప్పుడు ఇవి సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క డిస్టెన్స్ మనం కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ ఈ గేర్కి ఇక్కడ ఉన్న గేర్కి 2 యొక్క సెంటర్ డిస్టెన్స్ సేమ్ ఉంటాయి చూడండి. అంటే ఆ రేడియస్లు కలిపితే సేమ్ ఉంటుంది చూడండి. R1 + R2 ఈజ్ ఈక్వల్ టు R3 + R4. ఆ గేర్స్ యొక్క రేడియస్లని సమ్ కలిపితే కామన్ ఉంటాయి కాబట్టి ఆల్సో ద సర్క్యులర్ పిచ్ మాడ్యూల్ ఆఫ్ ద గేర్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి సేమ్. ఇక్కడ సర్క్యులర్ పిచ్ కానీ లేదా మాడ్యూల్ కానీ సేమ్ ఉంటాయి. మనకి ఎగ్జామ్స్లో కూడా మనకి సర్క్యులర్ పిచ్ కానీ లేదంటే మాడ్యూల్ కానీ సేమ్ ఉండాలి. అలాంటప్పుడు అవి మెష్ అవుతాయి, లేకపోతే మెష్ అవ్వవు. అందుకనే 2 మెషింగ్ గేర్స్ సేమ్ ఉండాలంటే వాటి యొక్క మాడ్యూల్ సేమ్ ఉండాలి. ఇవి అజ్యూమ్డ్ సేమ్. దేర్ఫోర్ ద నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ఈచ్ గేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ రేడియస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ టీత్ T1 + T2 ఈజ్ ఈక్వల్ టు T3 + T4. ఇవి ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ రివర్టెడ్ గేర్ ట్రైన్కి. అలాగే డెఫినేషన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు మనకి ఎగ్జామ్స్లో, మాత్రం ఎక్కువ డెఫినేషన్ అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ డ్రైవర్ యాక్సిస్ అండ్ ఫాలోవర్ యాక్సిస్ లాస్ట్ గేర్కు కోఎక్సల్గా ఉంటే కనుక దాన్ని ఏ టైప్ ఆఫ్ గేర్ ట్రైన్ అంటామంటే రివర్టెడ్ గేర్ ట్రైన్. అదొకటి గుర్తుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్. ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ ఇవి ఎక్కువ ఆటోమొబైల్స్లో అట్లా పవర్ ట్రాన్స్మిషన్ అట్లా ఆడుతూ ఉంటారు. స్పేస్ తక్కువగా ఉండాలి, పవర్ ట్రాన్స్మిషన్ అవ్వాలంటే ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ యాక్సిస్ ఆఫ్ ద షాఫ్ట్ ఓవర్ ద విచ్ ద గేర్స్ ఆర్ మౌంటెడ్ మే మూవ్ రిలేటివ్ టు ఫిక్స్డ్ యాక్సిస్. ఒక ఫిక్స్డ్ యాక్సిస్ మీద ఇవి మూవ్ అవుతాయి అంటున్నారు గేర్స్. ద గేర్స్ ట్రైన్స్ అరేంజ్డ్ ఇన్ సచ్ మేనర్ దట్ వన్ ఆర్ మోర్ దేర్ మెంబర్ మూవ్ అపాన్ అరౌండ్ ద అనదర్ మెంబర్ ఈజ్ నౌన్ యాజ్ ఎపిసైక్లిక్ గేర్. ఎపి మీన్స్ సైక్లిక్, అదే ఎపి మీన్స్ అపాన్,
సైక్లిక్ మీన్స్ రౌండ్, అంటే ఒక సర్క్యులర్ పద్ధతిలో, అంటే సన్ అండ్ ప్లానెట్ గ్రెయిన్ ప్లానెట్ అంటారు. సన్ చుట్టూరు మనకు గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో అలాగే ఇక్కడ స్మాల్ పినియన్ గేర్స్ అనేది మెయిన్ గేర్ చుట్టూరు తిరుగుతాయి అనమాట. అలా పవర్ ట్రాన్స్మిట్ చేయడాన్ని మనం ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్ అంటాం. ద ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ మే సింపుల్ ఆర్ కాంపౌండ్, సింపుల్ టైప్లో ఉండొచ్చు, ఇవి కాంపౌండ్ టైప్లో కూడా ఉండొచ్చు. ద ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ పవర్ ట్రాన్స్మిటింగ్ హై వెలాసిటీ రేషియోస్ విత్ గేర్స్ ఆఫ్ మోడరేట్ సైజ్. గేర్ ట్రైన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బ్యాక్ గేర్ ఆఫ్ లేత్, ఎక్కువగా బ్యాక్ గేర్ ఆఫ్ లేత్లో కూడా దీన్ని ఇచ్చేస్తుంటారు. డిఫరెన్షియల్ గేర్స్, డిఫరెన్షియల్ ఆటోమొబైల్స్ వాటిల్లో, అలాగే హాయిస్ట్లో, పుల్లీ బ్లాక్స్లో, రిస్ట్ వాచెస్ వాటిల్లో కూడా మనకి చేతికి ఉంటాం కదా హ్యాండ్ వాచెస్, రిస్ట్ వాచెస్ వాటిలో కూడా ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. దీనికి ఇంకో పేరు ఉందన్నమాట ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్కి, ప్లానటరీ గేర్ అంటాం, లేదంటే సన్ అండ్ ప్లానటరీ టైప్ గేర్ ట్రైన్ అంటాం. ఇవి హైయర్ గేర్ రేషియోస్ వస్తాయి అంటున్నాం. ఆటోమొబైల్స్లో కూడా యూజ్ చేస్తారు. బైసికల్స్ కానీ, పెడలింగ్ ఆటోమొబైల్, మాన్యువల్స్కి, పవర్ ట్రాన్స్మిటింగ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, ఐసీ ఇంజిన్స్ అంటాం ఆటోమొబైల్స్, వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. చూడండి అరేంజ్మెంట్ ఎలా ఉందో. రింగ్ గేర్ అంటాం, అలాగే ఇంటర్నల్గా ఒక సెంటర్లో ఉన్నదాన్ని సన్ గేర్ అంటాం, దాని చుట్టూరు తిరిగేదాన్ని ప్లానటరీ గేర్ అంటాం అనమాట. సన్ అండ్ ప్లానటరీ గేర్ ఇక్కడ చూడవచ్చు. ఎక్కువ స్పీడ్ రేసెస్ వాటికి దీన్ని ఇచ్చేస్తారనమాట. రింగ్ గేర్, దాంట్లో మనకి స్మాలర్ గేర్స్ 3 కనబడుతున్నాయి కదా, అవి ప్లానటరీ గేర్స్ అంటాం. సన్ గేర్ అంటే సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూరు ఇవి పవర్ని ఎలా ట్రాన్స్మిట్ చేస్తారని చూడవచ్చు. నెక్స్ట్ గేర్ డ్రైవ్ యొక్క టర్మినాలజీ చూద్దాం. టర్మినాలజీ అంటే టాప్ ల్యాండ్ కానీ, లేకపోతే ఫేస్ విడ్త్ కానీ, సర్క్యులర్ పిచ్, ఎడెండమ్ సర్కిల్, డెడెండమ్, వర్కింగ్ డెప్త్, ఇవన్నీ మనకి టర్మినాలజీ కింద వస్తాయి. చూసుకున్నట్టయితే ఫస్ట్ పిచ్ సర్కిల్. ఇట్ ఈస్ ద ఇమాజినరీ సర్కిల్ ఆన్ విచ్ ద టీత్ ఆఫ్ ద మ్యాటింగ్ గేర్స్ ఆర్ మెషర్డ్. ఇక్కడ ఏంటంటే మనకి పిచ్ సర్కిల్ మీద మనకి గేర్స్ అనేది మెష్ అవుతాయి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సర్కిల్, పిచ్ సర్కిల్ అనేది. పిచ్ పాయింట్, ద కామన్ పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద పిచ్ సర్కిల్స్ ఆఫ్ మ్యాటింగ్ గేర్స్. 2 మ్యాటింగ్ గేర్స్ ఉన్నప్పుడు దాని యొక్క కామన్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే పిచ్ సర్కిల్ మీద ఉంటుంది. ఆ పాయింట్ని మనం పర్టికులర్ పాయింట్ని పిచ్ పాయింట్ అంటాం. ఇక్కడ పిచ్ సర్కిల్ డయామీటర్, మీటర్ మీద. అలాగే మనకి చాలా ఇట్లు అడుగుతాడు, ఇది మనకి క్యామ్ ఉందనుకోండి, బేస్ సర్కిల్ మీద డిపెండ్ అవుతుంది ఉంటాడు, దాని యొక్క క్యామ్ డిజైన్ అంతా బేస్ సర్కిల్ మీద. అలాగే మనకి రివిట్ ఉందనుకోండి షాంక్ డయామీటర్ మీద. అలా ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది కాబట్టి గేర్ కూడా ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది అనమాట. అది పిచ్ సర్కిల్ డయామీటర్ మీద మొత్తం ఎంటైర్ డిజైన్ అంతా స్పెసిఫికేషన్ అయి ఉంటుంది అంట. అందుకని చాలా ఇంపార్టెంట్ పిచ్ సర్కిల్ డయామీటర్ అనేది. ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడుగుతాడు. గేర్ డిజైన్ ఈజ్ స్పెసిఫైడ్ బై అంటాడు అనమాట. పిచ్ సర్కిల్ డయామీటర్ పెట్టాలి, అంతేగాని మాడ్యూల్ కానీ, సర్క్యులర్ పిచ్ కానీ, నెంబర్ ఆఫ్ టీత్ కానీ పెట్టకూడదు, పీసీడీ పెట్టాలి. ఇట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద పిచ్ సర్కిల్, ద సైజ్ ఆఫ్ ద గేర్ ఈజ్ యూజువల్లీ స్పెసిఫైడ్ బై ద పిచ్ సర్కిల్ డయామీటర్. అలాగే సర్క్యులర్ పిచ్, ఇట్ ఈస్ ద ఆర్క్ డిస్టెన్స్ మెజర్డ్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద పిచ్ సర్కిల్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వన్ టూత్ టు కరస్పాండింగ్ పాయింట్ ఆఫ్ ద నెక్స్ట్ టూత్. దీన్ని పిచ్ సర్కిల్ అనే సర్క్యులర్ పిచ్ అని అంటామంటే ఒక పిచ్ సర్కిల్ డయామీటర్ మీద ఒక టూత్ డిస్టెన్స్ నుంచి కరస్పాండింగ్ పాయింట్ ఆఫ్ ద నెక్స్ట్ టూత్ కొన్న డిస్టెన్స్నే సర్క్యులర్ పిచ్ అంటామంట. దాన్ని పీడీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ఈజ్ ఈక్వల్ టు πd బై టీ అనేస్తాం. ఇక్కడ డి అంటే పిచ్ సర్కిల్ డయామీటర్, టీ అంటే నెంబర్ ఆఫ్ టీత్. ఇక్కడ డి బై టీని మాడ్యూల్ అంటామంట, అందుకనే πm అన్నాం. ఈ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అడుగుతాడు ఎగ్జామ్స్లో. πd బై టీ అంటే సర్క్యులర్ పిచ్, πm అంటాం. ఇక్కడ డయామీటరల్ పిచ్ పీడీ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ టీత్ టు పిచ్ సర్కిల్ డయామీటర్. ఇక్కడ పీడీ ఈజ్ ఈక్వల్ టు టీ బై డి వస్తాం, దీన్నే బై పీసీ అంటాం. పీసీ వేసుకుంటే మనకి ఆ పైకి క్యాన్సిల్ అయిపోయి డి బై డి వస్తుంది అన్నమాట. సరే, మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొత్తం పీడీ ఈజ్ ఈక్వల్ టు టీ బై డి. పీడీ అంటే డయామీటరల్ పిచ్, అలాగే మాడ్యూల్ అంటే దీని mm. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పిచ్ సర్కిల్ డయామీటర్ ఇన్ mm టు నెంబర్ ఆఫ్ టీత్కి యూనిట్స్ ఉండవు, డయామీటర్ ఉంటాయి కాబట్టి అందుకని డి బై టీ. దాన్నే మనం మాడ్యూల్స్ ఎంఎంస్తో చూపిస్తామంట. ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు మాడ్యూల్కి యూనిట్స్, గుర్తుంచుకోండి. అలాగే దీని యొక్క ఫార్ములాస్ కూడా అడుగుతారు అనమాట. ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ డయామీటరల్ పిచ్ టు
మాడ్యూల్ అంటే ఇది రెసిప్రోకల్ కాబట్టి టీ/డి ఇంటూ డి/టీ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు 1 వస్తుంది అనమాట. అది కూడా అడుగుతాడు, అది ఇంపార్టెంట్. మాడ్యూల్ డి/టీ ఈ 3 ఫార్ములాస్ మీద మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు, గుర్తుంచుకోవాలి. ఈ ఫార్ములా ఇది గుర్తుంచుకుంటే దాని యొక్క ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుంది ఆన్సర్ అనేది చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ అడెండమ్ అంటే ఇట్ ఈస్ ద రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ ద టూత్ ఫ్రమ్ ద పిచ్ పాయింట్ సర్కిల్ టు టాప్ ఆఫ్ ద పిచ్. అడెండమ్ సర్కిల్ అంటే మనకి టాప్ సైడ్ ఉంటుంది. డెడెండమ్ సర్కిల్ అంటే బాటమ్ ఆఫ్ ద టీత్ నుంచి ఒక సర్కిల్ డ్రా చేస్తే దాన్ని డెడెండమ్ సర్కిల్ అంటాం. అడెండమ్ ఇప్పుడు అడెండమ్ అంటే మనకి పిచ్ సర్కిల్స్ నుంచి రేడియల్ డిస్టెన్స్ తీసుకుంటాడు అనమాట. అడెండమ్ టాప్ సైడ్ నుంచి పిచ్ సర్కిల్ వరకు తీసుకుంటే దాన్ని అడెండమ్ అంటాం. డెడెండమ్ అంటే రేడియల్ డిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటారో పిచ్ సర్కిల్ నుంచి బాటమ్ ఆఫ్ ద టూత్ వరకు తీసుకుంటే దాన్ని డెడెండమ్ సర్కిల్ అంటాం. డెడెండమ్ అంటాం. ఇక్కడ చూడొచ్చు మనం. అడెండమ్ అంటే ఇక్కడ సెంటర్ సర్కిల్ ఉంది కదా, ఇది పిచ్ సర్కిల్, ఇది ఈ డిస్టెన్స్ అనమాట. మళ్ళీ కింద డెడెండమ్ అంటే ఈ పిచ్ సర్కిల్ నుంచి కిందకి సర్కిల్కి, అది డెడెండమ్. నెక్స్ట్ టోటల్ డెప్త్, ఇది రేడియల్ డిస్టెన్స్ బిట్వీన్ ద అడెండమ్ సర్కిల్ నుంచి డెడెండమ్ సర్కిల్కి ఉన్నదాన్ని మొత్తం టోటల్ డెప్త్ అంటాం. క్లియరెన్స్ the tooth, next gear, meshing gear, the difference between the addendum of one gear and the addendum of the matting gear, the circle passing through the clearance distance of the circle is known as clearance circle. మనకి క్లియరెన్స్ సర్కిల్ అంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి కింద ఉంది కదా డెడెండమ్ సర్కిల్, దానికి పైన లైట్గా ఉంచండి ఇక్కడ డాట్ లైన్స్లో కింద సర్కిల్కి. ఇది ఎక్కడ వరకు వస్తుంది, పైన మెషింగ్ గేర్ వస్తుంది అన్నమాట. ఇలాగా మనకి అది ఎక్కడ వరకు వస్తుందంటే ఇక్కడ ఈ క్లియరెన్స్ సర్కిల్ వరకు వస్తుంది. ఈ స్మాల్ గ్యాప్ని మనం క్లియరెన్స్ అంటాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి 2 గేర్లు మెష్ అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ డెడెండమ్ ఆఫ్ వన్ గేర్ అండ్ అడెండమ్ ఆఫ్ మ్యాటింగ్ గేర్, ఆ రెండింటి మధ్యన ఉన్న స్మాల్ గ్యాప్ని మనం క్లియరెన్స్ అంటాం అనమాట. దాని నుంచి ఒక సర్కిల్ డ్రా చేస్తే మనకు వచ్చేది క్లియరెన్స్ సర్కిల్ అంటాం దాన్ని. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ చూడొచ్చు మీకు బ్లూ కలర్లో వేస్తాం కదా, బ్లూ కలర్లో డాట్లో వచ్చించడం అది క్లియరెన్స్ సర్కిల్. ఆ క్లియరెన్స్ సర్కిల్కి ఈ డెడెండమ్ సర్కిల్కి మధ్య ఉన్నదాన్ని క్లియరెన్స్ అంటాం అనమాట. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ టాప్ ల్యాండ్ అంటే మనకి సర్ఫేస్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టూత్, పైన సర్ఫేస్ని టాప్ ల్యాండ్ అంటాం. అదే టూత్ ఫేస్ వచ్చేసరికి సర్ఫేస్ ఆఫ్ ద గేర్ టూత్ అబోవ్ ద పిచ్ సర్కిల్కి పైన ఉన్నదాన్ని టూత్ ఫేస్ అంటాం. అలాగే టూత్ ఫ్లాంక్ సర్ఫేస్ ఆఫ్ ద గేర్ బిలో ద పిచ్ సర్కిల్కి కింద ఉన్నదాన్ని ఫ్లాంక్ అంటాం. ఫేస్ విడ్త్ వచ్చేసరికి ద విడ్త్ ఆఫ్ ద గేర్ టూత్ మెజర్డ్ ప్యారలల్ టు ద యాక్సిస్, ఆ ప్యారలల్ యాక్సిస్కి మనకు మెజర్ చేస్తే ఫేస్ విడ్త్ వస్తుంది. టూత్ థిక్నెస్ వచ్చేసరికి పిచ్ సర్కిల్ డయామీటర్ మీద దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంది, అది టూత్ థిక్నెస్. స్పేస్ వచ్చేసరికి ఆ రెండు టీస్ మధ్యన ఉన్న గ్యాప్ని మనం అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూత్ స్పేస్ అండ్ టూత్ థిక్నెస్. సేమ్ ఇలాగ అడుగుతాడు, మెజర్డ్ అలాంగ్ ద పిచ్ సర్కిల్. 2 మెషింగ్ గేర్స్ మనకు ఉన్నాయి కదా, ఈ 2 మెషింగ్ గేర్స్ మీద అంటే ఇక్కడ ఇదే గేర్కి ఇంకొక టీస్ వచ్చి మనకి కనెక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ ఈ పిచ్ సర్కిల్ డయామీటర్ మీద సమ్ గ్యాప్ ఉంటుంది మ్యాటింగ్ గేర్స్కి, అలాగే ఈ గేర్కి మధ్య ఆ స్మాల్ గ్యాప్ని మనం బ్యాక్లాష్ అంటాం అనమాట. ఇది ప్రాక్టికల్గా వచ్చేసరికి థియరిటికల్గా ఉండదు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కొంత ఉండాలి, ఎందుకంటే అది ఇంటర్ఫిరెన్స్ అవుద్ది అనమాట. దాని ప్రాక్టికల్గా కొంత ఉంటుంది కాబట్టి ఉండాలి, థియరిటికల్గా అయితే మనకు 0 ఉంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బ్యాక్లాష్ అన్నది ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూత్ స్పేస్ అండ్ టూత్ థిక్నెస్ మెజర్డ్ అలాంగ్ ద పిచ్ సర్కిల్. ఇవి మ్యాటింగ్ గేర్స్ అనమాట. ఇవి ఆ మ్యాటింగ్ గేర్స్కి పిచ్ సర్కిల్ మీద ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని మనం బ్యాక్లాష్ అంటాం. థియరిటికల్కి బ్యాక్లాష్ మస్ట్ బి 0, బట్ యాక్చువల్ ప్రాక్టీస్ సమ్ బ్యాక్లాష్ షుడ్ బి పర్పస్ఫుల్లీ అలౌడ్ ప్రివెంట్ జామింగ్ ఆఫ్ ద టీత్ డ్యూ టు ద టూత్ ఎర్రర్స్ థర్మల్ ఎక్స్పెన్షన్. ఇలా ఇవ్వకపోతే ఏమవుతుందంటే ప్రాక్టికల్గా అవి టూత్స్ అనేది జామ్ అయిపోతాయి అనమాట, మనకి ఈజీ రొటేషన్ అవ్వదు, జామింగ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ లా ఆఫ్ గేరింగ్ స్టేట్మెంటు,
The law of gearing states the condition which must fulfilled by the gear tooth profile maintain constant velocity ratio between the two gears. ఈ లా ఆఫ్ గేరింగ్ అనేది టూ గేర్స్ యొక్క కాన్స్టెంట్ వెలాసిటీ రేస్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతున్నాం. ఎలా మెయింటైన్ అవుతుంది కాన్స్టెంట్ వెలాసిటీ రేషియో అంటే ద కండిషన్ దట్ ఫర్ కాన్స్టెంట్ వెలాసిటీ రేషియో ఆఫ్ టూ గేర్స్ కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టూ మ్యాటింగ్ టీత్ మస్ట్ పాసెస్ త్రూ పిచ్. చూడొచ్చు మనం ఈ సర్కిల్స్ ఇవి, దీని నుంచి నార్మల్ కొడతాం. ఇది నార్మల్ తీసుకుంటే ఈ పిచ్ పాయింట్ నుంచి ఇది పాస్ అవుతుంది అన్నమాట. అదే మళ్ళీ ఒకసారి చెప్తుంది. ద కండిషన్ దట్ ఫర్ కాన్స్టెంట్ వెలాసిటీ రేషియో ఆఫ్ దట్ టూ గేర్స్ ద కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టూ మ్యాటింగ్ టీత్స్ మస్ట్ పాసెస్ త్రూ పిచ్ పాయింట్. ఆ పిచ్ పాయింట్ అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ నుంచి ఆ పిచ్ పాయింట్ దగ్గర నుంచి ఇవి కామన్గా కాన్స్టెంట్గా మ్యాష్ అవుతూ ఉంటాయి అంటే ఇవి. ఇక్కడ గేర్ టీస్ని మనకి టూ టైప్స్లో మనకి ప్రొఫైల్ని కట్ చేస్తూ ఉంటారు. అది ఏంటంటే ఆ గేర్ టీత్ యొక్క ప్రొఫైల్స్ టూ టైప్స్లో ఉంటాయి. ఒకటి ఇన్వలిట్ టీత్ ప్రొఫైల్, ఇంకోటి సైక్లాయిడల్ టీత్ ప్రొఫైల్స్ అనమాట. ఇన్వలిట్ టీత్ గేర్స్కి సైక్లాయిడల్ టీత్ గేర్స్కి ఉన్న తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి తెలుసున్నవే. ద ప్రొఫైల్ ఇన్వలిట్ గేర్స్ ఆర్ సింగిల్ కర్వేచర్. ఇవి సింగిల్ కర్వేచర్. ఇవి వచ్చేసరికి ద ప్రొఫైల్ అంటే సైక్లాయిడ్లో వచ్చేసరికి ద ప్రొఫైల్ ఆఫ్ గేర్స్ ఈజ్ ద డబుల్ కర్వేచర్. ఇపి సైక్లాయిడ్ హైపోసైక్లాయిడ్ టైప్లు ఉంటాం. ఇక్కడ వచ్చేసరికి ద ప్రెజర్ యాంగిల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రెజర్ యాంగిల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకని దీనివల్ల ఏమవుతుందంటే స్మూత్ రన్నింగ్ ఉంటుంది ఇన్వలిట్లో. ఇక్కడ వచ్చేసరికి ద ప్రెజర్ యాంగిల్ వ్యారీస్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఎంగేజ్మెంట్ విచ్ రిజల్ట్స్ ద లెస్ స్మూత్ రన్నింగ్. ఇవి ప్రెజర్ యాంగిల్ వ్యారీ అవుతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వ్యారీ అవుతుంది కాబట్టి ఇవి నాయిజ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అంటే లెస్ స్మూత్ రన్నింగ్ అన్నాడు. నెక్స్ట్ ద సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ ఇన్వలిట్ గేర్స్ కెన్ బి వ్యారీడ్ విత్ లిమిట్ వితౌట్ చేంజింగ్ ద వెలాసిటీ రేషియో. ఇక్కడ సెంటర్ డిస్టెన్స్ అనేది విత్ ఇన్ లిమిట్స్ వ్యారీ చేసుకోవచ్చు. వ్యారీ చేయడానికి ఉండదు కాబట్టి ఆ వెలాసిటీ రేషియో కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది అన్నాడు. నెక్స్ట్ ద ఇన్వలిట్ గేర్స్ హ్యావ్ ఇంటర్ఫరెన్స్ ప్రాబ్లమ్స్. ఇంటర్ఫరెన్స్ ప్రాబ్లమ్స్ అనేది ఇన్వలిట్ గేర్స్లో ఎక్కువగా వస్తాయి. అదే సైక్లాయిడల్ టీత్స్లో వచ్చేసరికి దిస్ టీత్ నాట్ హ్యావ్ ఎనీ ఇంటర్ఫరెన్స్ ప్రాబ్లమ్స్. ఇంటర్ఫరెన్స్ ప్రాబ్లమ్స్ అనేది సైక్లాయిడల్ టీత్లో ఉండవు. ఇన్వలిట్ టీత్ ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సైక్లాయిడల్ వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంటర్ఫరెన్స్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ద టిప్ ఆఫ్ ద టూత్ ఆన్ పినియన్ విల్ దెన్ అండర్ కటింగ్ ప్రాబ్లం అనేది ఈ ఇంటర్ఫరెన్స్లో వస్తుంది అనమాట. ద టీత్ ఆన్ ద వీల్ ఎట్ ద రూట్ ఆఫ్ రిమూవ్ ద పార్ట్ ఆఫ్ ద ఇన్వలిట్ ప్రొఫైల్ ఆఫ్ ద టూత్ ఆన్ వీల్. దిస్ ఎఫెక్ట్ ఈజ్ నౌన్ యాజ్ ఇంటర్ఫరెన్స్ అకర్స్ వెన్ ద టీత్ ఆర్ బీయింగ్ కట్. అండర్ కటింగ్ ప్రాబ్లం అనేది దీంట్లో వస్తుంది కాబట్టి అండర్ కట్ ప్రాబ్లమ్స్ ఉంటుందండి. The phenomenon when the tip of the tooth undercuts the root on the matting gears is known as interference. రూట్ అంటే మనకు పిచ్ సర్కిల్ కింద ఏదైతే ఉందో అది అండర్ కటింగ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఇంటర్ఫరెన్స్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇంటర్ఫరెన్స్ మే ఓన్లీ ప్రివెంటెడ్ ఇఫ్ ద అడెండమ్ సర్కిల్స్ ఆఫ్ ద టూ మ్యాటింగ్ గేర్స్ కట్ కామన్ టాంజెంట్ టు ద బేస్ సర్కిల్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఆఫ్ టాంజెన్సీ. అలా ఉంటే మనకి ఇంటర్ఫరెన్స్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు బేస్ సర్కిల్స్కి పైన మనకి పిచ్ సర్కిల్స్ మధ్యనే అవి టచ్ అయ్యేటట్టు, కింద ఎప్పుడైతే టచ్ అయిందో మనకి అండర్ కటింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అండర్ కటింగ్ అంటే మనకి ఇవి ఇక్కడ వస్తుంది. ఈ పోర్షన్లో బేస్ సర్కిల్స్ కింద మనకి ఈ అండర్ కటింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది అన్నమాట. టూత్ బిలో ద బేస్ సర్కిల్స్ నాట్ అన్ ఇన్వలిట్. ఇవి ఆర్ రిక్వైర్డ్ టు ఆన్ ద పినియన్ టు అవాయిడ్. మెయిన్కి చిన్న గేర్ మనకి పినియన్ కాబట్టి ఆ చిన్న గేర్ మీద మినిమం నెంబర్ ఆఫ్ టీత్స్ ఎన్ని ఉండాలి ఈ ఇంటర్ఫిరెన్స్ని అవాయిడ్ చేయడానికి అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. ఇవి చూసుకుంటే 14.5 కాంపోజిట్
గేర్ టూత్ ప్రొఫైల్స్కి మనకి 12 నెంబర్ ఆఫ్ మినిమం టీత్స్ ఉండాలి. అలాగే 14.5 ఫుల్ డెప్త్ ఇన్వాల్వ్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ థర్డ్ బాగా ఎక్కువ పడతాడు. 32 టీత్స్ ఉండాలి. అలాగే 20 degrees ఫుల్ డెప్త్ ఇన్వాల్వ్కి 18 టీత్స్ ఉండాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. 14.5 వచ్చినప్పుడు 32 వస్తుంది. అలాగే 12 degrees వచ్చేసరికి 18 టీత్స్ వస్తాయండి. 20 degrees స్టబ్ ఇన్వాల్వ్కి 14.5. నెక్స్ట్ 20 degrees స్టబ్ ఇన్వాల్వ్కి 14 టీత్స్ అనేది ఉంటుందండి, మినిమం నెంబర్ ఆఫ్ టీత్. లూయిస్ ఈక్వేషన్, ఇవి గేర్ టీత్స్ని డిజైన్ చేయడానికి వాటికి లూయిస్ ఈక్వేషన్ అనేది వాడతారు. బీమ్ స్ట్రెంత్ ఆఫ్ గేర్ టీత్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఫ్రమ్ లూయిస్ ఈక్వేషన్. ఇది ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు. గేర్ టీత్ యొక్క స్ట్రెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి విచ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఆర్ యూజ్డ్? లూయిస్ ఈక్వేషన్. టాంజెన్షియల్ లోడ్ ఆన్ టీత్ డబ్ల్యూటీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ టాంజెన్షియల్ లోడ్ డబ్ల్యూటీ అనుకుంటే సిగ్మా డబ్ల్యూ బి పీసీ వై. ఇక్కడ సిగ్మా డబ్ల్యూ అంటే పర్మిసిబుల్ వర్కింగ్ స్ట్రెస్, బి అంటే విడ్త్ ఆఫ్ ద గేర్ టీత్ ఫేస్, లూయిస్ ఈక్వేషన్ ఇస్ అప్లైడ్ ఓన్లీ వేకర్ ఆఫ్ ద టూ వీల్స్. ఇక్కడ లూయిస్ ఈక్వేషన్ స్ట్రెంత్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఈ ఫార్ములా అంటే గేర్ టీత్ని క్యాంటిలివర్ బీమ్ కింద కన్సిడరేషన్ చేస్తారు. అది కూడా ఎగ్జామ్స్లో అడుగుతాడు. లూయిస్ ఈక్వేషన్లో గేర్ టీత్ని ఏ టైప్ ఆఫ్ బీమ్ కింద కన్సిడర్ చేస్తారు? అది సింప్లీ సపోర్టెడా, లేకపోతే క్యాంటిలివరా, లేకపోతే అలా పాయింట్ లోడ్, అంటే మనకి క్యాంటిలివర్ పాయింట్ లోడ్ కింద ఫ్రీ ఎండ్ దగ్గర పాయింట్ లోడ్ యాక్ట్ అవుతున్నట్టుగా దీన్ని డిజైన్ చేస్తారన్నమాట, కన్సిడర్ చేస్తారన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. క్యాంటిలివర్ బీమ్ ఫ్రీ పాయింట్ లోడ్ అప్లైడ్ అట్ ఫ్రీ ఎండ్, ఆ టైప్లో మనకి ఇది కన్సిడర్ చేసి డిజైన్ చేస్తారు. లూయిస్ ఈక్వేషన్ వచ్చేసరికి అప్లైడ్ ఓన్లీ టు వీకర్ ఆఫ్ ద టూ వీల్స్. ఈ టూ వీల్స్లో ఏది వీకర్గా ఉందో దాని సెక్షన్లో దీని లూయిస్ ఈక్వేషన్ అప్లై చేస్తారంట ఆ వీల్కి. అది పినియన్ కానీ గేర్ కానీ కావచ్చు. ఇవి సేమ్ మెటీరియల్స్ అనుకోండి, పినియన్ కింద కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా వీక్గా ఏ మెటీరియల్ ఉందో దాన్ని చూసి ఆ గేర్కి ఇది అప్లై చేస్తారన్నమాట. వెన్ బోత్ పినియన్ అండ్ గేర్స్ ఆర్ మేడ్ సేమ్ మెటీరియల్స్ దెన్ పినియన్ విల్ బి ద వీకర్. ద ప్రోడక్ట్ ఆఫ్ సిగ్మా డబ్ల్యూ ఇంటూ వై ఈజ్ కాల్డ్ స్ట్రెంత్ ఫ్యాక్టర్. చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెంత్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెస్ని అది లూయిస్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే దాన్నే స్ట్రెంత్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ బార్త్ ఫార్ములా అంటే పర్మిసిబుల్ వర్కింగ్ స్ట్రెస్ సిగ్మా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా నాట్ ఇంటూ సివి. సిగ్మా నాట్ అంటే అలవబుల్ స్టాటిక్ స్ట్రెస్ అంటుంది దీన్ని, అలవబుల్ స్టాటిక్ స్ట్రెస్. సివి అంటే వెలాసిటీ ఫ్యాక్టర్. ఈ సిగ్మా డబ్ల్యూని అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి సివి అంటే వెలాసిటీ ఫ్యాక్టర్కి డిఫరెంట్, అంటే గేర్ యొక్క వెలాసిటీ మీద అలాగే గేర్ కటింగ్ మీద వాటి మీద ఆధారపడి ఉంటుంది అంట. వెలాసిటీ ఇంటూ వి 3+V. అలా కాకుండా అప్ టు 12.5 మీటర్స్ అది కేర్ఫుల్లీ కట్ గేర్స్కి అయితే 4.5/4.5+V. అలాగే వెరీ యాక్యురేట్లీ అప్ టు 12 మీటర్/సెకండ్ ఉంటే కనుక దాన్ని 6/6+V. ఇవి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, ఇవి చూసుకోండి. ఇవి కూడా అడుగుతున్నాడు అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో. ఫస్ట్ 3 నేర్చుకుని సరిపోతుంది. నెక్స్ట్ గేర్ మెటీరియల్స్. న్యూమరస్ నాన్ ఫెర్రస్ alloys, cast irons, పౌడర్ మెటలర్జీ అండ్ ప్లాస్టిక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గేర్స్. గేర్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధానాలు చాలా ఉంటాయి. అవి క్యాస్టింగ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పౌడర్ మెటలర్జీ, లేదంటే మెషినింగ్ ద్వారా, అంటే హాబింగ్ మిషన్ మీద కానీ. గేర్ హాబింగ్ అంటే మాస్ ప్రొడక్షన్లో మనకి గేర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి గేర్ హాబింగ్ మిషన్ వాడతారు. అలాగే ర్యాక్ అండ్ పినియన్ కట్టరు, ఇలాంటి డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఎక్కువగా మనకి క్యాస్ట్ ఐరన్స్ కానీ స్టీల్స్ కానీ లేకపోతే నాన్ ఫెర్రస్ alloys ఇంకొన్నిటిలో స్పెషల్ కేసులో వాడతారు అన్నమాట. స్టీల్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ హై స్ట్రెంత్ టు వెయిట్ రేషియో అండ్ లో కాస్ట్. స్టీల్స్ని ఎక్కువగా దాన్ని ప్రిఫర్ చేస్తారు, లో కాస్ట్గా ఉంటాయి, అలాగే హై స్ట్రెంత్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టీల్స్ని ప్రిఫర్ చేస్తారు. ప్లాస్టిక్స్ వచ్చేసరికి వెయిట్ తక్కువగా ఉంటుంది, కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. వెయిట్ లేదా కాస్ట్ని కన్సిడర్ చేసినప్పుడు ప్లాస్టిక్స్ని ప్రిఫర్ చేస్తారు. దీంట్లో ఏంటంటే ప్లాస్టిక్స్కి ఎక్కువ టెంపరేచర్ వచ్చినప్పుడు అవి రిటైన్ చేయకపో స్ట్రెంత్ని లాస్ అవుతాయి. అలాగే రిపేర్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ప్లాస్టిక్స్లో. ఇవి సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చూసుకుంటే
ప్రీవియస్ పేపర్లో గేర్స్ నుంచి ఎలా ఇచ్చాడో చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూత్ స్పేస్ అండ్ టూత్ థిక్నెస్ ఈజ్ మెజర్డ్ ఆన్ ద పిచ్ సర్కిల్. 2 మ్యాటింగ్ గేర్స్ ఉన్నప్పుడు ఆ పిచ్ సర్కిల్ డయామీటర్ మీద సమ్ స్పేస్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాం? టూత్ స్పేస్ అండ్ టూత్ థిక్నెస్ ఈజ్ మెజర్డ్ ద పిచ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ వర్కింగ్ డెప్తా, లేదా క్లియరెన్సా, ఎడండమా, బ్యాక్లాషా? దాన్ని బ్యాక్లాష్ అంటాం. డైరెక్ట్ ఆన్సర్ ఇది. అలాగే వెన్ 2 స్పర్ గేర్స్ ఆర్ ద మెష్, ఇక్కడ 2 గేర్స్ మెష్ అయినప్పుడు ఆ రెండింటి యొక్క మాడ్యూల్ మొత్తం సేమ్ ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ వచ్చింది ఇది. ఆ 2 గేర్స్ యొక్క మాడ్యూల్ సేమ్ ఉంటేనే అవి 2 మెష్ అవుతాయి, లేదంటే అవ్వవు. లేదంటే సర్క్యులర్ పిచ్ అనొచ్చు కూడా, అది కూడా సేమ్ ఉండాలి. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ డయామెట్రల్ పిచ్ అండ్ మాడ్యూల్. ఇక్కడ డయామెట్రల్ పిచ్ అలాగే మాడ్యూల్కి d/t ఇంటూ t/t d, ఈ రెండింటిని మనం ప్రోడక్ట్ చేసి అనుకుంటాం. రెసిప్రోకల్ కాబట్టి ఆటోమేటిక్గా రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుంది అనమాట. ఆ ఫార్ములాస్ తెలిస్తే మనకి ఈజీగా వేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ర్యాక్ ఈజ్ ఏ గేర్. ర్యాక్ అనేది మనకి గేర్ అంటున్నాం. అది ఒక రెక్టాంగులర్ బ్లాక్ మీద స్ట్రైట్ టీస్ ప్రొఫైల్ చేయబడి ఉంటాయి అన్నమాట. కాబట్టి అది ఇన్ఫినిట్ డయామీటర్. దానికి ర్యాక్కి ఎటువంటి డయామీటర్ ఉండదు. కాబట్టి విత్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టీత్ తప్పు, స్పెసిఫిక్గా నెంబర్ ఆఫ్ టీత్స్ ఉంటుంది దానికి. అలాగే విత్ ఇన్ఫినిట్ మాడ్యూల్ అనేది కూడా ఉంటుంది. విత్ ఇన్ఫినిట్ సర్క్యులర్ పిచ్, ఇన్ఫినిట్ డయామెట్రల్ పిచ్. ఇది ఇన్ఫినిట్ డయామెట్రల్ పిచ్ లేకపోతే ఇన్ఫినిట్ రేడియస్, అది కరెక్ట్ అనమాట. ఇక్కడ డయామెట్రల్ పిచ్ అనేది ఇన్ఫినిట్గా ఉంటుంది అనమాట, దానికి డయామెట్రల్ పిచ్ ఉండదు. ఇవి గేర్ డ్రైవ్స్ యొక్క క్వశ్చన్స్ అండ్ డిస్క్రిప్టివ్. థ్యాంక్ యూ.